హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కాజాగూడలో హైడ్రా చేసిన కూల్చివేతలకు గాను హైకోర్టు హైడ్రా పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. సో ఒక ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు సార్. సో ఈ స్థాయిలో ఈ మధ్య కాలంలో హైకోర్టు ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా ఫైర్ అవ్వలేదు. మరి ఏం జరిగే అంటే ఎటువంటి పరిణామాలకి దారితీసే ఛాన్స్ ఉంది? కొంతమంది అయితే రంగనాథ్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా అని అంటున్నారు సార్. మరి మీరేం చెప్తారు ఈ ఇష్యూ గురించి? యాక్చువల్‌గా 1 వీక్ బ్యాక్‌కి రంగనాథ్ హైడ్రా డైరెక్టర్ అయిన రంగనాథ్ ఒక ప్రకటన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో ఇప్పటివరకు మేము హైదరాబాద్‌లో 200 ఎకరాల వరకు మళ్ళీ ఆక్యుపేషన్‌లో ఉన్న దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాము. అట్లాగే ఇన్ని చెరువుల్ని విముక్తి చేసాము, ఇన్ని పార్కులను విముక్తి చేసాము, ఇవన్నీ చెప్పుకున్నాడు. అట్లాగే ఆయన ఇప్పటివరకు కొంత గ్యాప్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మేము కొత్త సంవత్సరంలో మొదలు పెడతాము. బుల్డోజర్లు రంగంలో దిగుతాయి. అనుమతులు లేకుండా అనుమతులు లేకుండా జూలై తర్వాత కట్టిన బిల్డింగులన్నింటినీ రెసిడెన్షియల్ వాటిని ఓకే కూలగొట్టేస్తాము అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని జూలై కట్ ఆఫ్ డేట్గా మంత్గా పెట్టాడు. అయితే కమర్షియల్ విషయానికి వచ్చేసరికి కట్ ఆఫ్ డేట్ కూడా ఉండదు. ఎప్పుడైనా కూడా అనుమతి లేకుండా కట్టి ఉంటే అది ఎప్పుడు కట్టి ఉన్నా కూడా కూలగొట్టేస్తామని మాకు 27 మున్సిపల్ పరిధిలో మాకు రైట్స్ ఉన్నాయి. మాకు జిహెచ్ఎంసి చట్టం అనేది కంప్లీట్ అధికారాలు ఇచ్చింది. సో మేము శాటిలైట్ ద్వారా హై రెజల్యూషన్ విజువల్స్ కూడా తెప్పిస్తున్నాము అనేసి ఇవన్నీ ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆయన ప్రధానంగా ముందు నుంచి కూడా చెప్తున్నది అంటే 2 రకాల అతిక్రమణలు. ఒకటి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే ఒక చెరువు దాని ఫుల్ ట్యాంక్ నిండితే ఎంతవరకు ఉంటుందో పరిధి అంతవరకు ఎఫ్టీఎల్ పరిధి అంటారు. దాని తర్వాత బఫర్ జోన్. ఆ బఫర్ జోన్ అనేది కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, ఈ బఫర్ జోన్ ఇక్కడ వరకు ఉంటుందని. సో ఫుల్ ట్యాంక్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ ఎటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు, టెంపరీగా రేకుల షెడ్లు వేసుకోవచ్చు, శాశ్వత నిర్మాణాలు చేసుకోకూడదు. చేసుకుంటే అనుమతులు ఇవ్వకూడదు జిహెచ్ఎంసి అధికారులు. కానీ ఇక్కడ జరుగుతున్నది ముందు నుంచి కూడా హైడ్రా మీద విమర్శలు ఎక్కడ వస్తున్నాయంటే 2 రకాల దాంట్లో వస్తున్నాయి. ఒకటేమో పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. పెద్ద పెద్ద బిల్డింగులు, యూనివర్సిటీలు, కాలేజీలు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, గెస్ట్ హౌస్లు ఇవన్నీ కట్టేసుకున్నారు. వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళట్లేదు. ఊరికే ఉరిమినట్టుగా ఉరిమారు కానీ పిడుగులు ఎక్కడ పడలే. ఒక్క నాగార్జునది అది కూడా కొట్టేశారు తప్ప ఇంకేమీ జరగలేదు. ఎందుకు పోవట్లేదు మీరు పెద్దవాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? నెంబర్ 1 ప్రశ్న. సెకండ్ది, అనుమతులు తీసుకొనే కట్టామని బాధితులు చెప్తున్నారు. జిహెచ్ఎంసి అనుమతులు ఎట్లా ఇచ్చింది? వాటర్ బోర్డు ఎలా ఇచ్చింది? పవర్ బోర్డు ఎలా ఇచ్చింది? జిహెచ్ఎంసి అధికారులు ఎలా ఇచ్చారు? అంటే వివిధ డిపార్ట్మెంట్లో అనుమతులు తీసుకున్నాక కట్టారు. కట్టకుండా ఒకవేళ కట్టితే వీళ్ళు ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసి వాళ్ళు ఇప్పుడు మా వీధిలో ఒక ఇల్లు కడుతున్నారు, జిహెచ్ఎంసికి తెలుస్తుంది కదా. తెలిస్తే వాళ్ళు ఎందుకు ఆపలేదు? అనుమతులు లేకపోతే. అనుమతులు తీసుకునే కదా. అనుమతులు లేకపోతే నేను కొనేవాడిని ఎట్టకుంటాను? నాకు అన్ని నేను అడుగుతాగా, మీకు అనుమతులు ఉన్నాయి. ఎవడైనా ఇవాళ ఆస్తి కొంటున్నాడంటే మినిమం అడుగుతాడుగా, పత్రాలు అన్నీ చూపించినాక నాకు కొంటాడుగా. నిజానికి అనుమతులు మరి మీ గవర్నమెంట్లు ఎవరైనా సరే, పార్టీలు ఎవరైనా, గవర్నమెంట్ అయితే ఒకటే కదా. గవర్నమెంట్ దగ్గర నుంచి మేము అనుమతులు తీసుకుని కడితే ఇప్పుడు వచ్చి నువ్వు ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని కొట్టేస్తే మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? పెద్దవాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు అని ఇవాళ ప్రశ్నలు పెరిగాయి. ఓకే, అదే ముందుగా అంటే వీళ్ళు ఒక ప్రయారిటీ లిస్టు, అంటే మేము ఫస్ట్ ఈ చెరువులు కొడుతున్నాం, లేకపోతే ఈ పెద్దవాళ్ళకే వెళ్తున్నాం, ఇట్లాంటిది ఏం లేకుండా ర్యాండమ్గా వెళ్ళిపోయి చేయడం అనేది హైడ్రా మీద వ్యతిరేకత ప్రజల్లో బలంగా పెరిగింది. రెండవది మూసీ ప్రాజెక్టు అనేది హైడ్రాకి సంబంధం లేదు. కానీ చాలామంది హైడ్రాకి అది కూడా లింక్ పెట్టేశారు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దీనివల్ల కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. ఆశయం మంచిదే. ఏంది, హైదరాబాద్లో చెరువులు లేకపోతే కాలువలు, డ్రైనేజీ మొత్తం ఆక్యుపై చేసుకొని కట్టేసుకున్నారు. దానివల్ల కొద్దిగా వర్షం పడినా కూడా హైదరాబాద్ గందరగోళ పరిస్థితిగా, ఇది హైదరాబాద్కే కాదు ఇండియాలో అన్ని సిటీలు ఇదే పరిస్థితి. సో అర్బనైజేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. అట్లాగే మనకు అవినీతి వల్ల కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. రెండోది, అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పటికప్పుడు వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ బిల్డర్సు వాళ్ళు ఆక్యుపై చేసుకునేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను బెంగళూరులో 97లో 3 ఏళ్ళు ఉన్నాను. మా ఫ్రెండ్ బిల్డర్ ఉండేవాళ్ళు. అప్పుడు నేను దగ్గరగా చూశాను. అక్కడ డబ్బు ఇస్తే
పని కాని పని ఏదీ లేదు. డబ్బిస్తే నువ్వు ఎంతన్నా డీవియేషన్ చేసుకోవచ్చు. నీకు 3 ఫ్లోర్లు ఇస్తే 4 ఫ్లోర్లు వేసుకోవచ్చు. అట్లాంటివి జరిగాయి. ఎందుకంటే రియల్ ఎస్టేటు విపరీతంగా పెరగడంతో ఇవన్నీ చోటు చేసుకున్నాయి. విపరీతమైన మనీ ఉంటుంది. సో అది జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి ఓన్లీ పేదల్ని మధ్యతరగతి వాళ్ళని బాధ్యులను చేసి అధికారులు ఇచ్చిన అధికారులు లంచాలు తీసుకుని వాళ్ళేమో బాగున్నారు, బిల్డర్లేమో బాగున్నారు. దాన్ని జీవితాంతం కష్టాలు పడి లోన్లు పెట్టుకొని లైఫ్ లాంగ్ అనేక ఇతర కోరికలు మానుకొని దానికోసం ఒక చిన్న ఇల్లు సంపాదించుకుంటే, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళని పోయి కూల్చేస్తే వాళ్ళ మొత్తం జీవితమే ఒక 20-30 ఏళ్ళ లైఫ్ ఇన్వెస్ట్మెంట్ అది. డబ్బులే కాకుండా వాళ్ళ టైము, వాళ్ళ కోరికలు, వాళ్ళ జీవితం అదంతా కూలిపోతుంది కదా. సో ఇది చాలా తీవ్ర వ్యతిరేకత దారితీసే పరిస్థితి ఆల్రెడీ ఏర్పడింది. సో ఇప్పుడు అందుకనే సైలెంట్ అయ్యారనుకుంటే మళ్ళీ రంగనాథ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న కాజాగూడలో కొన్ని ఇళ్ళు కూలగొట్టారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు జస్టిస్ లక్ష్మణ్ దగ్గరికి ఈ కేసు వెళ్ళింది. ఆయన పరిశీలించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగనాథ్ని అరెస్ట్ చేస్తాను, చెర్లపల్లి జైలుకి పంపిస్తే తెలుస్తుంది మీకు, ఏమనుకుంటున్నారు మీరు, అసలు మీరు ఎలా నిర్ణయిస్తున్నారు, క్రైటీరియా ఏంటి, క్రైటీరియా తీసుకురండి, క్రైటీరియా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇది బఫర్ జోన్ అంటున్నారు, ఇది ఎఫ్టీఎల్ జోన్ అంటున్నారు, క్రైటీరియా లేదు, ఏమీ లేదు అన్న ఒక తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్ని అరెస్టు చేస్తానన్న స్థాయికి జడ్జి మాట్లాడాడంటే ఈ స్థాయిలో ఎప్పుడు మాట్లాడాం. మామూలుగా జస్టిస్ లక్ష్మణ్ నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా, ఆయన చాలా కేసుల్లో కూడా నిర్భయంగా ఆయన మాట్లాడుతున్నారు. మనకి వివేకానంద రెడ్డి కేసులో కూడా సిబిఐని ఆయన 16 ప్రశ్నలు అడిగాడు. చాలా ధైర్యంగా గట్టిగా అడిగిన అప్పుడు ఆయన మీద కూడా తెలుగుదేశం మీడియా వాళ్ళు కూడా దారుణమైన కామెంట్స్ చేస్తే దాని మీద కూడా ఆయన చీఫ్ జస్టిస్ కూడా లేఖ రాశారు. చాలా ఆవేదనతో లేఖ కూడా రాశారు ఆయన. ఎందుకంటే ఆయన కరప్ట్ అయినట్టుగా తెలుగుదేశం మీడియాకు సంబంధించి కొంత వాళ్ళు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. దాని మీద ఆయన ఆవేదనతో కూడా మాట్లాడారు. ఆ రకంగా జస్టిస్ లక్ష్మణ్ చాలా డేరింగ్గా మాట్లాడినాడు. ఈ కేసులో కూడా మీరు పొలిటికల్ బాసెస్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేయకండి అని కూడా కామెంట్ చేశారు. అంటే ఇది ఒక రకంగా రంగనాథ్కి తగిలింది కాదు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. రంగనాథ్ అనేది ఒక అధికారే, ఆయన విధాన నిర్ణయాలు ఆయన తీసుకోరు, ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎందుకంటే దాని బోర్డుకి ఫైనల్గా సీఎంఏ బాధ్యుడు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళేదో ఆశయం మంచిదే కావచ్చు కానీ దాని ఆచరణ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ఒక ప్రజల కోసమే రేవంత్ రెడ్డి చేస్తుండొచ్చు కానీ మళ్ళీ ఆ ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు. ప్రజల కోసం చేయాల్సిన దాంట్లో కూడా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి.